హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా బాగుండాలండి. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పాప స్కూల్ కూడా వెళ్ళిపోయింది. ఈరోజు పప్పు చేశాను అన్నమాట. ఇంట్లో పని కూడా అయిపోయిందండి. అంట్లు అయిపోయినాయి. పప్పు వండానండి. ఇంక ఇంట్లో పని అయిపోయింది. ఇంకా బయట గాజులు బండి వస్తే గాజులు తీసుకున్నాను. అమ్మో, ఇంత రేటు నేను అసలు అనుకోలేదండి. చూపిస్తాను. ఒకే మోడల్ వాడతానండి. నాకు ఎందుకో ఆ కలర్ అంటేనే అవి అంటేనే ఇష్టము. ఇంకా అవే తీసుకున్నా, సేమ్ అలాంటివే తీసుకున్నాను మళ్ళీ. ఇంకా నేను ఏది మార్చలేదండి. నేను వాడే సేమ్ ఏ మోడల్స్ అవే తీసుకున్నానండి. నాకెందుకు అవే ఇష్టం అనమాట. ఈ టైపే ఇష్టం, ఇలాంటివే వాడతాను ఎక్కువగా. మళ్ళీ అవే తీసుకున్నాను. ఈసారి ఇవి తీసుకున్నాను అనమాట. ఫస్ట్లో వాడాను ఇవి, కానీ గ్రీన్ లేదన్నారు. ఇది రేటు బాగానే ఉన్నాయండి, 80 రూపాయలు అంటే. మరి ఇల్లమ్మటి తీసుకోవటం వల్ల తెలియదు, కానీ 80 రూపాయలు చెప్పాడండి. మనకేమో మొహమాటం ఎక్కువ. నేను ఎక్కువ ఇవే వాడతానండి. ఇంకా ఈ కలర్లో వీటిలో లేకపోతే ఇంకా ఏదైనా మెరూను అలా తీసుకుంటాను తప్ప ఎక్కువవే తీసుకుంటాను. అయినా మనం తొందరగా గాజులు తీసుకోనండి, ఎప్పుడో అమావాస్య పౌర్ణమికే. అది కూడా ఇప్పుడు ఎందుకు తీసుకున్నానంటే, మా అత్తగారింటి వైపు కదా నేను ఉండేది, కంపల్సరీ తీసుకుంటానండి. వాళ్ళ పేరు పోకూడదని మా మామయ్యకి ఇష్టం అనమాట. అందుకే నేను ఇంకా గాజులు వేసుకుంటున్నానండి. లేకపోతే ఎప్పుడైనా సింపుల్గా గోల్డ్ గాజు ఒకటి మామూలుది అట్లా సింపుల్గా గాజు వేసుకునేదాన్ని. కానీ ఇంక ఇటువైపు వచ్చేసాను కాబట్టి వాళ్ళ మాట పోగొట్టకూడదు కాబట్టి నేను ఇంకా గాజులు ఇట్లా వేస్తున్నాను. అందుకే ఇవి తీసేసుకున్నాను అనమాట. మన అత్త మామ ఉన్నా లేకపోయినా వాళ్ళ పరువు పోగొట్టకూడదు కాబట్టి నేను ఇలా తీసుకుంటానండి. నిజంగా ఒక 10 ఇయర్స్ వరకు గాజులు అంటే వేసుకునేదాన్ని. ఎట్లా అంటే 1 2 గాజులు వేసుకునేదాన్ని, లేకపోతే 3 సింపుల్గా. తక్కువ అలా 3 కూడా వేసుకోవటం నేను చాలా తక్కువ అనమాట. బెంటెక్స్ గాజులు గోల్డ్ కలర్స్ అవి ఉంటాయి కదండి, ఇంకా అది ఎప్పుడు వాడేదాన్ని. ఇంకా అవే ఉండేవి. ఇంకా ఇటు వచ్చేసాను కాబట్టి, మొత్తం సైడ్ వచ్చేసాను కాబట్టి నేను ఇంకా వాళ్ళ కోసమే నేను ఇలా గాజులు తీసుకున్నానండి. చూస్తూ ఉండండి. మా మావయ్య గారికి నేను గాజులు వేసుకోలేదనుకో ఊరుకునేవాడు కాదండి. ఉన్న సంవత్సరమైనా నన్ను మాత్రం వాళ్ళు బాగా చూసుకున్నారు. అందుకే వాళ్ళని ఎప్పుడూ నేను మర్చిపోనండి. వాళ్ళని ఎప్పుడు తలుచుకుంటూనే ఉంటాను. నాకు ఏదైనా బాధ వస్తే మాత్రం కంపల్సరిగా వాళ్ళని తలుచుకుంటాను. అలా అనమాట. ఇప్పుడు కూడా కొంచెం ఎమోషనల్ వచ్చేస్తుంది. నాకు వాళ్ళంటే అంత ఇష్టము. గాజులు ఉండాలి, పూలు పెట్టుకోవాలి, అలా ఇష్టం అనమాట మా మావయ్యకి. నేనంటే అలా పెట్టుకొని నా కోడలు అలా ఉండాలి అని ఆయన కోరిక అనమాట. అలానే ఉండేదాన్ని అప్పట్లో. కంపల్సరీ ఉంచుతాడండి మా మావయ్య, అట్లా ఉంచేవాడు అనమాట. ఇంకా వాళ్ళు చనిపోయిన తర్వాత నేను ఇంకా చర్చికి వెళ్ళటం. మా మావయ్య వాళ్ళు ఉన్నంతసేపు నేను చర్చికి వెళ్ళలేదండి. అంటే పెళ్ళికైనప్పుడు నేను చర్చికే వెళ్ళేదాన్ని. పెళ్ళైన తర్వాత మాత్రం అసలు నేను చర్చి కంటే వెళ్ళలేదు. ఒక్కసారి మాత్రం పండుగ వచ్చినప్పుడు బతిమలాడి అమ్మ వాళ్ళ ఇంటికి, అప్పుడు క్రిస్మస్ పండుగ కదండి, అప్పుడు బతిమలాడి వెళ్ళానమాట. అంతే తప్ప దర్గాకే పంపించేవాళ్ళు. కంపల్సరీగా నేను అలవాటు అవ్వాలని చెప్పి ప్రతి శుక్రవారం
దర్గాకి మస్తాన్ దర్గా ఉంది కదండి, ఆ దర్గా కంపల్సరీగా నన్ను మా వారిని పంపించేవారనమాట. అలా పంపించేవారనమాట. ఇంకా నేను చర్చికి వెళ్ళలేదు. ఇంక వాళ్ళు చనిపోయిన తర్వాత నేను చర్చికి స్టార్ట్ చేశాను. అది కూడా ఏంటంటే నాకు వీళ్ళకి సంబంధించి తెలియదు, మా వారికి అస్సలు తెలియదండి. కనీసం ఆయనకి తెలిసుంటే మరి నేను ఏదైనా ఎక్కడైనా మనుషులకి దేవుడు భక్తి ఉండాలి, దేవుడు భయం ఉండాలండి. దేవుడుది ఏమీ లేదు అన్నట్టుగా ఎప్పుడు ఉండకూడదు. మా వారికి అసలు ఏం తెలియదండి. తన ముస్లిమ్స్ అయినా ఉన్నాడనే పేరుకే కానీ నిజంగా తనకి ఏం తెలీదు. ఒక మసీద్కి వెళ్దాము, నమాజులు చేసుకుందాము అలా ఏముండదండి. ఎంత కాడికి పావురాల ఫ్రెండ్సా అంటే ఫ్రెండ్స్ అంటే వేరేగా కాదు, ఎక్కువ పావురాలతో ఉండేవాడు. పని కూడా చాలా తక్కువ అండి. చాలా గారాభంగా పెంచారు మా ఆయన్ని. నిజంగా లవ్ మ్యారేజ్ చేసుకున్నా, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా వస్తే కొన్ని కష్టాలు. ఇంకా మా ఆయన అంటావా, మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం కాబట్టి మీరు పడాలి అని చెప్పి మేము అంటారులే. కానీ నిజంగా అండి చాలా పడ్డాను కష్టాలు. ఇప్పుడు మాత్రం హ్యాపీ అండి, నిజం చెప్తున్నాను కదా. ఇప్పుడైతే హ్యాపీ. పడిన 15 సంవత్సరాల కష్టాలు ఈ సంవత్సరంలో నేను సంవత్సరం అయింది నేను ఆనందంగా ఉండటం. ఇప్పుడైతే హ్యాపీగా ఉంటున్నానండి. చూస్తూ ఉండండి మా వీడియోస్ ప్లీజ్ అండి. అనుకోవచ్చండి మీ అత్తమామ అంత మంచోళ్ళా అని. మనిషిలో ఎవరికైనా సరే మనకి ఒక మంచి ఉంటుంది, ఒక చెడు ఉంటుంది, కన్ఫామ్గా ఉంటుందండి. అలానే వాళ్ళలో ఉంది. అది ఏంటో ఒకటి నేను చెప్తాను. వాళ్ళు నన్ను మంచి ఏంటంటే వాళ్ళని ఏ రోజు కూడా కోడలుగా అయితే చూసుకోలేదు, కూతురుగా మాత్రం చూసుకున్నారు. ఎట్లా అంటే చెడు ఉంటే చెడు మాత్రం చెప్తాం వినండి. ఎలా అంటే అమ్మోళ్ళండి పంపించరండి. ఎంతసేపటికి వాళ్ళ ముందే నేను ఉండాలి, వాళ్ళ కళ్ళ ముందే నేను ఉండాలి అలా అన్నమాట. అది చెడు నా దృష్టిలో. అంతే తప్ప అన్నీ మంచి. నన్ను అంత బాగా చూసుకున్నారు. ఉన్న సంవత్సరం లోపలైనా వాళ్ళు నన్ను అంత బాగా చూసుకున్నారు. అదర్ క్యాస్ట్ అమ్మాయినైనా సరే వాళ్ళు నన్ను ఒక కూతురులాగే చూసుకున్నారు. కోడలని ఫీలింగ్ అయితే రాలేదండి. నన్ను అంత బాగా చూసుకున్నారు. ఇంకొకటేనండి, అమ్మ వాళ్ళ ఇంటికి మాత్రం పంపించేవాళ్ళు కాదు. ఇంక నేనేం చేసేదాన్ని, ఎట్లా పంపించేవో తెలుసండి. మాకు మా అమ్మోళ్ళకి చాలా మాకు మా అత్తయ్య వాళ్ళకి మాకు చాలా దగ్గర అనమాట. దగ్గర అంటే నడుచుకుని వెళ్ళి రావచ్చు, పావుగంటలో వెళ్ళొస్తా అనమాట. అయితే నెలకు ఒక్కసారి, ఆ నెలలో ఒక్కసారి ఎట్లా అంటే 8కి పంపిస్తారు, 9 కల్లా ఇంట్లో ఉండాలి. ఇక్కడ ఇటు నుంచి వెళ్ళేప్పుడు పావుగంట, అటు నుంచి వచ్చేప్పుడు పావుగంట, అరగంట. అమ్మోళ్ళ ఇంట్లో ఉండేది అరగంట అనమాట. ఆ అరగంటలో కూడా అక్కడ అమ్మోళ్ళ ఇంట్లో అన్నం తినకూడదు, ఇక్కడే తినాలి. మా మాయ పక్కన కూర్చునే తినాలి. ఎందుకంటే ఎట్లా ఉంటే ఆయన పక్కన ఎందుకు కూర్చొని తినాలి అని అంటే ఎట్లా చెప్పాలి అంటే, వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు కదండి, వాళ్ళు ఎట్లా అంటే నాకు ఏమైనా తక్కువ పెడతారేమో అని ఆయన ప్లేట్లో ఉన్నది కూడా నాకు కొంచెం వేస్తాడనమాట. అట్లా అనమాట, అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. అట్లా ఇంకా చికెన్ అని అనుకోండి, ఇప్పుడు కొంచెం ఫీలింగ్ ఉండకు కొంచెం వేస్తారు కదా. ఇప్పుడు మా ఫ్యామిలీ 8 మంది ఉన్నాం. అట్లా వచ్చేప్పటికీ మనకు కొంచెం వస్తుంది కదా అని నాకు తక్కకూడదని ఆయన ప్లేట్లోది నాకు వేసేదట్టు అట్లా అనమాట. అంత ఇష్టం అనమాట. అలా మేము చాలా సరదాగా ఉండేవాళ్ళం. ఒక అత్త కోడల్లాగా లేదు, ఎప్పుడు అమ్మ కూతురులాగా ఉండేవాళ్ళము. అసలు మమ్మల్ని బయటికి పంపించలేదండి, కొట్టుకు కూడా మమ్మల్ని బయటికి పంపించలేదు. అలా చూశారు మమ్మల్ని. నిజంగా అండి, మా అత్త ఎప్పటికి ఏది అవసరం వచ్చినా చిన్నపిల్లలకు మా అత్త వెళ్ళేది కొట్టికి తప్ప, మేమంటూ అసలు గేట్ గుమ్మం కూడా మేము ఎక్కేవాళ్ళం కాదండి. అట్లా చూసుకున్నారు మమ్మల్ని. ఇంకా 6 నెలలు అలా పంపించేవాళ్ళు అనమాట. అమ్మోళ్ళ ఇంట్లో మా అమ్మ ఏంది, మేము అవసరాన్ని ఫోన్ చేస్తే గబగబ చికెన్ తెచ్చి పెట్టేదండి. అక్కడ కొంచెం తినేసేది, మళ్ళీ ఇక్కడ కొంచెం తింటే నేను మా మామయ్య అన్నాడు, అమ్మోళ్ళ ఇంట్లో తిన్నావు కదా, అన్నం కొంచెమే తిన్నావు అని చెప్పి అట్లా అరిసేవాడు అనమాట. అంతే తప్ప ఏమీ లేదండి. ఇంకా అప్పుడప్పుడు నేనేం చేసేదంటే బాగోలేదని చెప్పి వెళ్ళి ఒక 10 days ఉండొచ్చేదాన్ని. ఇంకా అదొక్కటేనండి.
వాళ్ళు కూడా నాకు ఒక 10 రోజులు అక్కడ ఉన్న వస్తూ వెళ్తూ ఎలా ఉన్నాను ఏంటి ఇంటికి రావా మేము ఉన్నాం కదా అని చెప్పి అలా అనేవాళ్ళు. నాకేమో ఎవరికైనా అమ్మోళ్ళ ఇంట్లో ఉండాలని ఎవరికైనా ఉంటుంది కదండి. ఇంక నేను మా వస్తాలే మావయ్య అని చెప్పి అట్లా అలా ఉండేది, అలా చేస్తూ వచ్చేదాన్నండి సంవత్సరం అంతట్లో కూడా. తర్వాత వేరేగా వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలా బాధపడ్డాడండి. చాలా అంటే చాలా. వేరేగా వెళ్ళటం అంటే ఉంటారు కదండి అన్నదమ్ములు తోడుకోడళ్ళు ఉంటారు కదా, అట్లా పడలేదండి. ఇంక మేము వేరేగా వెళ్ళిపోయాము అంతే తప్ప. మా మావయ్య అత్తయ్య మాత్రం బంగారం అండి, అది మాత్రం నేను చెప్పగలుగుతాను. చాలా బంగారం. అందుకే నేను ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళ పేరు పోగొట్టకూడదు అని చెప్పి నేను మళ్ళీ గాజులే కానీ పూలు కూడా అసలు నేను ఇదివరకు పెట్టుకోలేదండి. ఇంకా వాళ్ళ కోసమే నేను మళ్ళీ పూలు పెట్టుకోవటం అలా స్టార్ట్ చేశాను. కొంతమంది ఏంటంటే అప్పుడు లేనిది మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసింది అని కొంతమంది అనుకుంటారు. ఎవరైనా అనుకోనియండి, మన మనసాక్షి మంచిగా ఉంటే చాలు. ఒక్కరి గురించి ఆలోచించకూడదని నేను నిర్ణయించుకున్నాను. ఇంకా నేను అట్లా అనమాట అండి. ఇంకా అందుకని ఒక బుడి కోడలు, చిన్న కోడలు, నాకు ఒకరి గురించి అనవసరం, చిన్న కోడలు ఎలా ఉండాలో అలానే ఉన్నానండి. ఇప్పుడు కూడా ఈ అమ్మాయి బయటకు వచ్చిన అమ్మాయి అదర్ క్యాస్ట్ అని అమ్మాయి అయినా మంచిగా అనిపించుకున్నాను కానీ చెడు మాత్రం అనిపించుకోలేదండి. ప్రస్తుతానికైతే అలా ఉన్నాను, ఉంటాను కూడా. అదండి మా ఫ్యామిలీ విషయం. మా అత్త మా బంగారం అండి. ఎవరైనా 2 నెలలు పెళ్ళైనా 3 నెలలు పెళ్ళైనా ఇంకా ప్రెగ్నెంట్ రాలేదేంటి అని ఎంతోమంది అనేవాళ్ళండి. బయట వాళ్ళే అనేవాళ్ళు. అయిన వాళ్ళ అత్తమామలు కాదు, నా అమ్మ తరపుననే కాదు, బయట వాళ్ళు కానీ అయిన వాళ్ళు కానీ ఇంకా ప్రెగ్నెంట్ రాలేదేంటి, 8 నెలలు అయింది పెళ్ళయి అలా అనేవాళ్ళండి. ఇంక నేను మా అత్తయ్య అసలు మా అనేవాళ్ళు ఎప్పుడూ అనలేదు నన్ను. ఇంక మేమేం చేసామంటే సరేలే ఎందుకు అని చెప్పి హాస్పిటల్లో చూపించుకోవడానికి వెళ్ళానండి. అప్పుడు కొన్ని టెస్టులు ఉంటాయి కదా, ఆ టెస్టుల్లో కొంచెం వీక్ అయ్యానమాట చేయించుకునే రోజు. ఇంకా మా మావయ్య వచ్చి అరిశారు, హాస్పిటల్కి వచ్చి మా అత్తయ్య మా మావయ్య వచ్చి అరిశారనమాట. నిజంగా అప్పుడు నాకు అట్లా ఎంత ఏడుపు వచ్చిందంటే అంత ఏడుపు వచ్చిందండి. నీకు అవసరమా, ఇప్పుడు అవసరమా మీకు పిల్లలు అట్లా మాట్లాడారు. మేము చూపించుకోమన్నామా, పిల్లలు లేరని మీకు మిమ్మల్ని ఏమైనా అంటున్నామా, దేవుడే ఇస్తాడు, ఇచ్చినప్పుడే తీసుకోండి, లేదు అంటారా మీరే పిల్లలు అనుకొని బతకండి, అంతేగాని ఇప్పుడు ఈ టెస్ట్లో ఆ టెస్ట్లను అవసరమా మీకు అని చెప్పి నన్ను అరిసి చూపించుకోలేదు. అట్లా అంత ప్రేమ అనమాట. అంతేగాని మీకు పిల్లలు లేరు, పెళ్ళి 8 నెలలు అయిన పిల్లలు లేరు, నేను చాలామందిని చూశానండి మీకు పిల్లలు లేరని చెప్పటము అలానే. ఎవరికైనా అత్తమ్మ మాత్రం అలా అనలేదండి. వచ్చినప్పుడే వస్తుందమ్మా, మీరు హాస్పిటల్కి ఎందుకు తిరగాలి అని అడిగారు. ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు అవసరమా, వాళ్ళు ఓనం అయ్యటం తప్ప ఏమి రాలేదనుకోండి వదిలేసేయండి, మీరే 2 పిల్లలు అనుకోండి, ఈ టెస్టులు చేయించుకొని మీరు పిల్లలు కావాల్సిందే, ఒక వంశాన్ని నిలబెట్టండి అని మాత్రం అనలేదండి. నిజంగా అందుకే నా అత్తమ్మ బంగారం అన్నది. వాళ్ళంతా ప్రేమ చూపించారు కాబట్టే ఇప్పటికీ నేను వాళ్ళని తలుచుకుంటూనే ఉంటానండి. నాకంటే వాళ్ళంటే అంత ఇష్టం. మీకేమైనా బోర్ కొడితే ఏం లేదు, క్షమించండి. మా అత్త వాళ్ళ గురించి నేను చెప్పాలనుకున్నాను, చెప్తున్నానండి. మా ఫ్యామిలీ అలాంటిది. నా అత్త మామ మంచోళ్ళు అనమాట. అదండి. అందరూ కాదు, అందరూ చూస్తున్నాను కదండి. కొంతమంది మా ఫ్యామిలీలో అమ్మో, నాయన వాళ్ళ ఫ్యామిలీలో చూస్తున్నాను అత్తమ్మలు ఎలా ఉంటున్నారో. అటు అమ్మ తరపునైనా కానీ ఇటు మా మావయ్య వాళ్ళ తరపునే కానీ. నా అత్తమ్మ మాత్రం బంగారం అండి నన్ను అడిగితే. వాళ్ళలాగా ఎవరు లేరు. అది కొంతమంది ఉండొచ్చు, నిజంగా కొంతమందిలో ఉన్నారు కూడా, అది మాత్రం నిజం. అందరూ అలా ఉండరు, కొంతమంది అంతే. అదండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమనుకోవద్దండి, మీరు మా ఫ్యామిలీ కాబట్టి మీకు షేర్ చేసుకున్నాం మా ఫ్యామిలీ గురించి, అంతే తప్ప బోర్గా ఫీల్ అవ్వద్దండి.
ప్లీజ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.